లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇక ఎల్లుండి ఆయన తిరుమలలో పర్యటిస్తారు. అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. మొత్తంగా తిరుమలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నట్లుగా అయితే తెలుస్తా ఉంది. ప్రాయశ్చిత దీక్ష నిమిత్తం గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ప్రాయశ్చిత దీక్ష నేపథ్యంలో తిరుమలకి అయితే చేరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష అనంతరం శ్రీవారిని అయితే దర్శించుకోనున్నారు. గతంలో శ్రీవారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత దీక్ష చేస్తానని చెప్పి అప్పుడే చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఆ దీక్ష తీసుకోవడం కూడా జరిగింది. ఇక రేపు ఉదయం అయితే స్వామివారిని అయితే దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ తర్వాత తిరుమలలో అయితే పర్యటిస్తారు. అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద మెట్ల మార్గం ద్వారా అయితే దర్శించుకునే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అక్కడ పూజలు కూడా నిర్వహించనున్నారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. రాత్రి 9 గంటలకు కొండపైకి అయితే చేరుకుంటారు. రాత్రి కూడా అక్కడే బస చేయనున్నారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష అయితే గురువారానికి అయితే పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకైతే కొండ కిందకి చేరుకుంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తిరుపతికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవాల్టితో ప్రాయశ్చిత దీక్ష అయితే ముగినుంది. ఈ నేపథ్యంలో తిరుపతికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేపు ఉదయం అయితే స్వామివారిని అయితే దర్శించుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజే స్వామివారి దర్శనార్థం అంటే తిరుపతికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవాల్టితో ప్రాయశ్చిత దీక్ష అయితే ముగిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తిరుమలకి చేరుకున్నారు. షెడ్యూల్ కంటే 1 గంట ముందే పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకున్నట్లుగా అయితే తెలుస్తోంది.